హరే కృష్ణ. ఈ రోజు నుండి మనం భగవద్గీతలో ఉండే 18 అధ్యాయాల గురించి తెలుసుకుంటూ అందులో ఉండే సారాంశాన్ని చర్చించుకుందాం. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. అర్జునుడికి ఒక సందిగ్ధత ఉంది. తన బాధ్యతలకు మరియు తన బంధువులతో ఉండే బంధానికి. ఆ యుద్ధం అనేది ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరుగుతుంది. ధర్మం ఖచ్చితంగా గెలవాలి, అధర్మం ఖచ్చితంగా ఓడిపోవాలి. అలాగే కొన్నిసార్లు మనం కూడా మనకున్న బంధాలకు మరియు బాధ్యతలకు మధ్య నలిగిపోతూ ఉంటాము. ఉదాహరణకు, మనం మన స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళాలి అనుకుంటాం. కానీ తర్వాత రోజు మనకి పరీక్షనో లేదంటే ఏదైనా పని ఉండి ఉండవచ్చు. అటువంటి సమయంలో మనం ఏం చేయగలం? మన స్నేహితులని వదులుకోలేము, మన పనిని వదులుకోలేము. మనకి తెలియదు బాధ్యతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, లేదంటే మనకున్న బంధాలకు ఇవ్వాలా అని. మనం కుంభకర్ణుడిని చూసుకుంటే, కుంభకర్ణుడికి తన సోదరుడంటే చాలా ఇష్టం. తన సోదరుని మీద ఉన్న ప్రేమతో ఆయన సీతామాతని అపహరించాడు అని తెలిసిన తర్వాత కూడా రావణుడికి ఆయన మద్దతు తెలిపారు. కాబట్టి చివరికి శరీరాన్ని త్యజించాల్సి వచ్చింది. విభీషణుని గురించి చూసుకుంటే ఆయన బాధ్యతకి ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి యుద్ధం అయిపోయిన తర్వాత లంకా నగరానికి ఆయన రాజయ్యాడు. మనం కూడా మనం చేసే పని సరైన మార్గంలో ఉందా లేదా, మనం చేసే పని సరైనదేనా కాదా అని చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ బాధ్యత బంధాలు అనేవి మనల్ని అప్పుడప్పుడు కిందకి లాగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే దృఢంగా మనం సరైనది ఎంచుకుంటామో అప్పుడు మనం సరైన మార్గంలో వెళ్ళగలుగుతాం. అర్జునుడు ఇటువంటి గందరగోళంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత జ్ఞానాన్ని ఆయనకు అందజేశారు. కేవలం బాధతో ఉన్న అర్జునుడికి ఉత్సాహం తీసుకురావడానికి. ఈ విధంగా మిగతా అధ్యాయాలు కూడా చర్చించుకుందాం. హరే కృష్ణ.